కానొక అడవిలో చింటూ అనే చిన్ని ఉడుత ఉండేది. దానికి ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా కనుక్కోవాలని ఆశ. ఒకరోజు అది అడవిలో ఉన్న అన్ని మామిడి పండ్ల కంటే తీయనైన మామిడి పండు కోసం వెతకాలని నిర్ణయించుకుంది. చింటూ తన ప్రయాణం మొదలుపెట్టింది. దారిలో దానికి ఒక తెలివైన గురువు అనే గుడ్లగూబ కనిపించింది. గురువుగారూ, ఈ అడవిలో అత్యంత తీయనైన మామిడి పండు ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా? అని అడిగింది చింటూ. గురువు చిరునవ్వు నవ్వి, చింటూ, ఆ మామిడి పండు నదికి ఆవలి ఒడ్డున ఉన్న పాత రావి చెట్టు పక్కన ఉన్న మామిడి చెట్టుపై ఉంది అని చెప్పింది. కాని అక్కడికి చేరుకోవడం అంత సులభం కాదు. చింటూ నది దగ్గరకు వెళ్ళింది. నది చాలా వెడల్పుగా, వేగంగా ప్రవహిస్తోంది. అప్పుడు దానికి కోతి అనే కోతి కనిపించింది. కోతి నది దాటడానికి చింటూకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. కోతి తన తోకను వంతెనలాగా ఉపయోగించి చింటూను నది దాటించింది. ధన్యవాదాలు కోతి మిత్రమా అని అంది చింటూ. నది దాటాక చింటూ ఒక పెద్ద ఏనుగును చూసింది. అది గజలక్ష్మి అనే ఏనుగు. ఆ ఏనుగు మామిడి చెట్టు దగ్గర నిలబడి ఉంది. గజలక్ష్మి అక్కా, ఆ చెట్టుపై ఉన్న మామిడి పండును నాకు ఇవ్వగలవా? అని అడిగింది చింటూ. గజలక్ష్మి తన తొండంతో మామిడి పండును అందుకొని చింటూకు ఇచ్చింది. చింటూ మామిడి పండును చూసి చాలా సంతోషపడింది. అది నిజంగానే చాలా తీయగా ఉంది. కాని అది ఒక్కటే తినడం ఇష్టం లేక, తన స్నేహితులకు కూడా పంచాలని నిర్ణయించుకుంది. చింటూ కోతి, గురువు దగ్గరకు తిరిగి వెళ్ళింది. ఈ మామిడి పండును మనం అందరం కలిసి పంచుకుందాం అని అంది. అందరూ కలిసి ఆ తీయని మామిడి పండును తిన్నారు. చింటూకు అర్థమైంది, కష్టపడి సాధించిన దానిని పంచుకున్నప్పుడు ఆ ఆనందం రెట్టింపు అవుతుందని.